రాజధాని నిర్మాణ పనులను కూటమి సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. తాజాగా అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వెళ్లే 5 జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. రాష్ట్రంలో మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా 5 జిల్లాలకు 5గురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళ్తోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో 2 అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు. నూట 89.9 కిలోమీటర్ల ఓఆర్ఆర్కు ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా 2 లింక్ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది. హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై, కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీనికోసం 3 అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్లో బుడంపాడు నుంచి నారా కోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు 4 వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికి 3 అలైన్మెంట్లు సిద్ధం చేశారు. ఎన్హెచ్ఏఐ నుంచి వెళ్లిన ఓఆర్ఆర్ అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన, 2 లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నెంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేశారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీలు సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని జేసీ, ఎన్హెచ్ఏఐ స్థాయిలో పరిష్కరిస్తారు. అదే టైంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మేనేజ్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాయా? ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్తాయి. ఆ తర్వాత 3G3 నోటిఫికేషన్ ఇస్తారు. పరిహారం ఇచ్చేందుకు అవార్డును జారీ చేస్తారు. ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది. తర్వాత భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపిస్తారు. ఆ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూమికి సంబంధించిన యాజమానులకు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. తర్వాత భూములను సంబంధిత జేసీలు తమ ఆధీనంలోకి తీసుకొని ఎన్హెచ్ఏఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతూ ఉండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు.